జై గురు గురువు గారు రాజం గురువు గారు కట్ అయ్యారు. ఒకసారి మళ్ళీ జాయిన్ చేయి. అది చూస్తాను నేను ఇప్పుడే మాట్లాడతాను. అది ఏంటంటే అది వేరేదేదో అయినట్టు వల్ల జాయిన్ అయ్యారు గురువు గారు. నెట్ మధ్యలో ఒకసారి డిస్టర్బ్ అవుతుంది సార్. మా సిస్టర్ జాయిన్ అయ్యారండి గజలక్ష్మి. గజలక్ష్మి గారా, నమస్తే అమ్మా. అయ్యా వినయ్ కుమార్ గారు, నన్ను ఎవడో ఆ మీటింగ్ లో తీసేసినట్టుగా వచ్చిందండి. అది యాక్చువల్ గా మళ్ళీ జాయిన్ అయ్యాను. అదే జాయిన్ అవ్వండి. అది ఎందుకంటే నేను ఏదో నొక్కితే మీరు కట్ అయిపోయారు అందులో, అందుకనే మళ్ళీ జాయిన్ చేయమని చెప్పాను. సార్ అది మళ్ళీ జాయిన్ అయ్యాను. ఓకే రైట్. ఓకే, వెల్కమ్ గజలక్ష్మి గారు. చాలా సంతోషం అమ్మా, జాయిన్ అయ్యారు. నమస్కారం. నా పేరు వినయ్ కుమార్. జాయిన్ అయినందుకు సంతోషం. ఫైన్, రైట్. అలాగే ప్రశాంత్ సాయి గారు జాయిన్ అయ్యారు. ప్రశాంత్ సాయి కాదు, నేనే, మా అబ్బాయి. మీ వాడిదా? ఓకే. అన్న వెంకటేశ్వరరావు జాయిన్ అయ్యాడు. వెంకటేశ్వరరావు గారికి సహస్రనామాలు ఉన్నాయి. సాయిరామ్ నుంచి ఇప్పుడు ప్రశాంత్ సాయి. నైస్. ఓకే, వెల్కమ్ ఆల్. సో మనము మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మనం ఇవాళ మన సత్సంగాన్ని మళ్ళీ చెప్పుకుంటున్నాము. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. ఓకే, సో మనము భగవద్గీత 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగము, దిస్ వీఆర్ సీయింగ్. సో విల్ సీ ఇవాళ మరొక 1 or 2 వర్సెస్ చూసే ప్రయత్నం చేద్దాము. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శ్రీ పరమాత్మనే నమః. అధ షష్ఠోధ్యాయః ఆత్మ సంయమ యోగః. శ్రీ భగవానువాచ. సో ఇవాళ 28వ శ్లోకం చూసే ప్రయత్నం చేద్దాము. ఒక్కసారి మళ్ళీ 26, 27 పునశ్చరణ చేసుకుందాం. లాస్ట్ టైం ఐ థింక్ వి స్టాప్డ్ ఎట్ 27th వర్స్. 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగము 27వ శ్లోకము చూస్తున్నాము. ఇవాళ ఒకసారి 28వ శ్లోకము, మళ్ళీ ఒకసారి 27 కూడా పునశ్చరణ చేసుకుందాం. సో 28వ శ్లోకం చెప్పుకుందాం. యుంజన్నేవం సదాత్మానం యోగి విగత కల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమస్నుతే. పరమాత్మ ఆత్మ సంయమ యోగాన్ని అర్జునులకు బోధిస్తున్నారు. ఏంటి ఆత్మ సంయమ యోగము లేదా ఆత్మయోగము, లేదా దీనినే ధ్యాన యోగము, ఆత్మయోగము, ధ్యాన యోగము, ఆత్మ సంయమ యోగము, ఇట్లా దీన్ని మనం చెప్తున్నాము. ఆత్మయోగము అంటేనే మనం ఏమనుకున్నాము, దిస్ ఈజ్ నథింగ్ బట్ అటైనింగ్ దట్ స్టేట్ ఆఫ్ రియలైజేషన్. ఆత్మయోగము ఆత్మతో కలయిక. ఆత్మయోగము ఇది నథింగ్ బట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అదే ఈశ్వర సాక్షాత్కారం లేదా బ్రాహ్మీభూత స్థితి, బ్రహ్మ సాక్షాత్కారము. బ్రహ్మ అంటే నాట్ దట్ క్రియేటివ్ బ్రహ్మ, బ్రహ్మన్ అంటాం మనము. పరబ్రహ్మ, పరమాత్మ, పురుషోత్తమ, ఈశ్వర, ఇవన్నీ కూడా సినానిమస్. ఈశ్వర సాక్షాత్కారమే ఆత్మ సాక్షాత్కారము, లేదా ఆత్మ సాక్షాత్కారమే ఈశ్వర సాక్షాత్కారం. దీని గురించి మనం చెప్పుకుంటూ వస్తున్నాము. ఈ శ్లోకంలో కూడా పరమాత్మ దాని గురించే చెప్తున్నారు. బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమస్నుతే అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. బ్రహ్మ సంస్పర్శ. సంస్పర్శ, స్పర్శ అనేటువంటి తెలుసు మనకి. స్పర్శ అంటే టచ్. సంస్పర్శం ఉత్కృష్టమైనటువంటి స్పర్శ, ప్రాప్తి, పొందడం. అంటే ఆ సంస్పర్శ అని అంటే బ్రహ్మ అంటే మనం అనుకున్నాం బ్రహ్మన్. ఈశ్వర సంస్పర్శ
అంటే భగవంతుని సాక్షాత్కార రూపమైనటువంటి స్పర్శ. స్పర్శ అంటే టచ్. అంటే ఇన్ అదర్ వర్డ్స్ ఇట్స్ నథింగ్ బట్ మెర్జెన్స్ విత్ ద గాడ్, మెర్జెన్స్ విత్ ఈశ్వర. ఎలాగా? హౌ ఈస్ దట్ పాసిబుల్? మనము ఈ వేదాంతము ఎంత చెప్పుకున్నా, ఎంత వినినా, లేకపోతే దాని గురించి ఎంత కాంటంప్లేట్ చేసినా, వీ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ దట్. ఎలాగ ఎక్స్పీరియన్స్ చేయాలి అని అంటే దాని గురించి మనము ఆ ధ్యానంలో నిమగ్నం అవ్వాలి. అంటే వన్ హ్యాస్ టు డైవ్ డీప్ విత్ ఇన్, దాంట్లో బాగా దుమకాలి. వితౌట్ దట్ వీ కెనాట్ హ్యావ్ ద టచ్ ఆఫ్ ఈశ్వర, టచ్ ఆఫ్ బ్రహ్మన్. ఏం చెప్తున్నారు ఇక్కడ? యుంజన్ ఏవం సదా ఆత్మానం యోగి విగత కల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమస్నుతే. యాక్చువల్లీ ది వర్సెస్ ఆర్ వెరీ వెరీ, అసలు చాలా మధురమైనటువంటి, మాధుర్యమైనటువంటివి. అంటే వీటి గురించి మనము చింతన చేసిన దగ్గర నుంచి, డ్వెల్వ్ అపాన్ అంటాం అనమాట, దాని గురించి మనము ఆలోచిస్తూ ఉంటే, దాన్ని గ్రోలుతూ ఉంటే, ఎలాగైతే ఆ తుమ్మెది వెళ్ళి మకరందాన్ని గ్రోలుతూ ఉంటుందో, మకరందము అంటే తేనె. ఈ తేనె ఎక్కడుంటుంది అని అంటే పూలల్లో ఉంటుంది. అది వెళ్తుంది ఆ తుమ్మెద, లేదా హనీ బీ వెళ్తుంది. హనీ బీ ఎలా గ్రోలుతుంది మకరందాన్ని అంటే ఇట్ హ్యాస్ ఎ సింగిల్ పాయింటెడ్ కాన్సన్ట్రేషన్. అబ్జర్వ్, ఎంత అద్భుతంగా ఉంటుందంటే అది. we see varieties of the flowers. అంటే చిన్నవి ఉంటాయి, పెద్దవి ఉంటాయి, అనేకమైనటువంటి రంగులు ఉంటాయి, అనేక చోట్ల వెదజల్లబడి ఉంటాయి. ఒక సుందరమైనటువంటి వనానికి కానీ వెళ్తే ఇంకా ఫ్లవర్స్ లో ఉండేటువంటి వెరైటీస్ మనము చెప్పలేము. మనము వెళ్తే అలాంటి ఏదైనా వనానికి వెళ్తే, అంటే ఏదైనా ఒక పూల తోటకి వెళ్తే మనకి ఏం కనిపిస్తాయంటే నేమ్స్ అండ్ ఫార్మ్సే కనిపిస్తాయి. ఇదేదో గులాబీ, ఇదేదో మల్లె, ఇదేదో ఇంకో రకమైనటువంటి బంతి, చామంతి, ఇలా అనేక రకాలైనటువంటి. మనం ఏదైనా ఒక అకేషన్ కి వెళ్తే మనము డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ ని ఆర్డర్ ఇస్తాం. సో మనం అన్ని కూడా we see only the colors, size of flowers and all these things. అంటే we get caught in the variety of the flowers. But తేనెటీగ మాత్రము, that bee has only single pointed concentration. ఎక్కడ ఏ ఫ్లవర్ కనిపించినా కూడా వాటి ఆ రూపాలతోని, వాటితోని దానికి ఏ రకమైనటువంటి పట్టింపు లేదు. దానికి కావాల్సింది ఏంటంటే ఆ పువ్వులో ఉండేటువంటి మకరందమే, ఆ పువ్వులో ఉండేటువంటి తేనె. అది ఎంత ఫోకస్డ్ గా వెళ్తుందంటే దానికి ఉండేటువంటి తిన్న గొట్టము, దాంతో దాని నుంచి అది తేనెని తీసుకెళ్తుంది, తాగుతుంది, తీసుకెళ్లి తన గూట్లో పెట్టుకుంటుంది. అలాగే వేలమైనటువంటి హనీ బీస్ అన్ని కూడా ఆ మకరందాన్ని తేనె పొట్టులో పెడుతూ ఉంటాయి, మనకి మాధుర్యమైనటువంటి తేనెను సంపాదించి పెడతాయి. కానీ మన జీవుడు ఏం చేస్తాడు? మన మనిషి, హ్యూమన్ బీయింగ్ ఏంటి అంటే వాడికి సింగిల్ పాయింటెడ్ కాన్సన్ట్రేషన్ ఉండదు. మనం ఎప్పుడు కూడా ఏమేమి రంగులు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, టైం స్పేస్ కాన్షియస్నెస్ తో కాటప్ అయిపోయి ఉంటాము. వస్తు నామ రూప వస్తు భేదం, దీన్నే అంటాం అనమాట. నామ రూప వస్తు, దేశ కాల వస్తు, దేశము కాలము వస్తువులు, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ వాటిలోనే కొట్టుమిట్టాడుతూ ఉంటాం. ఇంకా ఈ సుఖేన బ్రహ్మ సంస్పర్శ అనేటువంటిది ఎక్కడ ఎంజాయ్ చేయగలుగుతాము? దట్ వీ కెనాట్ డూ ఇట్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే అలా కాకుండా కాంట్రరీ టు దట్, ఎలాగైతే ఈ మకరందాన్ని గ్రోలడానికి తేనెటీగ ఎంత ఫోకస్డ్ గా ఉంటుందో అలాగే ఈ యోగి అనేటువంటి వాడు సదా ఆత్మానం యోగి యుంజన్ ఏవం. ఎలాంటి అద్భుతమైనటువంటి పదాలు వాడంటే చూడండి శ్రీకృష్ణ పరమాత్మ. యుంజన్ అంటే ఏకమైపోవడం, కలిసిపోవడం. యుజ్ అనేటువంటి ధాతువు, యోగము అని అంటే యుజ్ అనేటువంటి ధాతువు నుంచి వచ్చింది. యుజ్ అంటే కలయిక, అంటే బికమ్ వన్ విత్ ఇట్, దేర్ ఇస్ నో సెపరేటెడ్నెస్. అలాగే యుంజన్ ఏకమైపోవాలి. ఎవరు? ఈ సాధకుడు. ఎవరు? ఈ ధ్యానం చేద్దాం అనేటువంటి వాడు. ఎవరు? ఈ ఆత్మయోగి.
ఏమిటి మన లక్ష్యము, ఏమిటి మనం పొందవలసింది? ఆ ఈశ్వర సాక్షాత్కారము లేదా ఆత్మ సాక్షాత్కారం. అలాంటి ఆ యోగి, ఏ యోగి? యోగి ఇక్కడే అన్నారు, యుంజన్ ఏవం సదా ఆత్మానం యోగి విగత కల్మష. ఎన్ని అంటే ఈ ఇండివిజువల్ గా పదాలన్నీ కూడా చాలా చాలా ఇట్ హ్యాస్ గాట్ ఎ డీప్ 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 మీనింగ్ ఇన్ దట్, significance in that. When we meditate on these words, the words that come out of the mouth of the Paramatma, Ishvara, Bhagavan, Sakshat, a Paramatma, Sri Krishna Paramatma, Mukataha, ye padamulaite manamu vintunnamo, Sri Bhagavan Vacha, ఆ భగవంతుని ముఖము నుండి జాలువారుతుండేటువంటి ఆ పదాలు ఎలాగా చెప్తున్నారు అంటే, ఏవం యోగిం, ఏవం యోగి, ఏవం ఈ విధముగా, ఏవం యోగి, ఆ యోగి ఎవరు? ఈ ఆత్మయోగి. ఏ విధముగా? అంతకుముందు చెప్పినటువంటి విధముగా, అది కూడా చూద్దాము. అంతకుముందు ఏం చెప్పారు అనేటువంటిది చూద్దాము. ఇక్కడ ముందు ఈ శ్లోకాన్ని పలుచుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఏవం యుంద్యన్ ఏవం సదా ఆత్మానం యోగి. ఈ యోగి, ఈ ఆత్మయోగి, ధ్యాన యోగి, ఆత్మ సంయమ యోగి. యోగి అంటే ది సాధక్, వన్ హూ ఈజ్ స్ట్రైవింగ్ టు బి యునైటెడ్ విత్ హిమ్సెల్ఫ్, విత్ హిజ్ ఓన్ సెల్ఫ్, యునైటెడ్ విత్ హిజ్ ఓన్ సెల్ఫ్. తను ఎవరో తాను తెలియదు, తను ఎవరో అనుకొని మర్చిపోయాడు, తన ప్రపంచంలో తిరుగుతున్నాడు, ద్వంద్వాల్లో చిక్కుకొని ఉన్నాడు. సుఖ దుఃఖములు, రాగద్వేషములు, శీతోష్ణ, శీతలము ఉష్ణము, రాగము ద్వేషము, నాది నావాళ్ళు, అహంకారము మమకారము, ఈ డ్యుయాలిటీస్ లో చిక్కుకున్నాడు. ఇవి మనం చెప్పుకోవడానికి వినడానికి బాగుంటుంది, కానీ ఆర్ వి రియల్లీ caught up in that or not? We don't know unless we put focus on that. ఎలాగైతే ఇందాకలు అనుకున్నాం, తేనె తీగ ఫోకస్ ఏంటి అంటే తేనె ఎక్కడుందో చూడటమే. ప్రతి ఆ పుష్పంలోనే దానికి తేనె కనిపిస్తుంది, మనకి దాని తప్ప ఏమి కనబడదు. ఎలాగైతే ఆ ద్రోణాచార్యుడు పక్షి కన్ను కొట్టమన్నాడు, తన పిల్లలందరినీ పిలిచి, కౌరవుల్ని పాండవుల్ని పిలిచి, అందరినీ పిలిచి సింగిల్ పాయింటెడ్ కాన్సన్ట్రేషన్ నేర్పుతూ మీకు విలువిద్య నేర్పుతాను, ఆ లక్ష్యాన్ని ఏ రకంగా ఛేదించాలో నేర్పుతానని ఏం చెప్పాడు? ఆ పిల్లలందరినీ పిలిచి ఒక్కొక్కరిని అడిగారు. ఒకడేమో పక్షి కనిపిస్తుంది అన్నాడు, ఒకడేమో పక్షి గూడు కనిపిస్తుంది అన్నాడు, ఒకడేమో చెట్టు కనిపిస్తుంది అన్నాడు, ఒకడేమో చెట్టు మీద చివర ఆకులు మొత్తం అంతా కనిపిస్తుంది అన్నాడు. ఒక్క అర్జునుడు మాత్రమే లక్ష్యం ఒక్కటే కనిపిస్తున్నది అని చెప్పాడు. ఏం కనిపిస్తున్నది అని అంటే, మీరు ఏ లక్ష్యాన్ని నిర్దేశించారో ఆ పక్షి కను గుడ్డు మాత్రమే కొట్టమన్నారు, అది మాత్రమే కనిపిస్తున్నది అని చెప్పాడు. అలాగా యోగి, ఈ యోగికి ఏం కనిపించాలి అని అంటే, మన లక్ష్యం ఏమిటి అని అంటే, నేనెవరు, హూ యామ్ ఐ, నన్ను నేను తెలుసుకోవడము, ఆ నిర్దేశించబడినటువంటి లక్ష్యమును పట్టుకోవడం. ఆ లక్ష్యమును ఛేదించాలంటే ఇక్కడ పరమాత్మ చెప్తున్నారు, యుంజన్ ఏవం సదా ఆత్మానం, సదా ఆత్మానం. మన లక్ష్యం ఏంటంటే సదా, సతతము, 24/7. ఏది మాట్లాడినా మనకి ఆత్మతత్వమే గోచరం రావాలి. ఏది మాట్లాడినా ఇన్ ద వెరైటీ ఆఫ్ దట్ యూనివర్స్ we see the unity. You see the unity. ఎందుకంటే ఎలా యూనిటీ చూస్తామండి అంటే, ఈ జగత్తు గాని చూస్తే మనకు కనిపించేది ఏంటి? పంచభూతాత్మకమే జగత్తు. పంచభూతాత్మకం ఏది చూసినా కూడా we derive it to that 5 elements. భూమి, నీరు, గాలి, అగ్ని, ఆకాశము. ఈ పంచభూత తత్వముల కంటే వేరుగా ఏమీ లేదు, పంచభూతాత్మకమే. అంటే when you can derive entire జగత్ into that, ఎన్ని వెరైటీలు చూసినా దేర్ విల్ బి డిఫరెంట్ ఫార్మ్స్. ఈ పంచభూతములకు కూడా మూలమునందు ఉండేటువంటిది ఏమిటి అని అంటే ఆ చేతనం, కాన్షియస్నెస్. దట్ ఆల్సో విల్ సీ. సో మనకి ఎంత చూసినా, అందుకనే ఆ పంచభూతములు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే, తస్మాద్వా ఏతస్మాద్ ఆత్మన ఉపనిషత్తు చెప్తుంది. అంటే ఉన్న పంచతత్వములు ఉన్నవన్నీ కూడా వచ్చినటువంటివి
ఆత్మ నుంచి వచ్చాయి. ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే పరమాత్మ. ఏతస్మాద్ ఆత్మన అంటే దాని నుంచి ఆత్మ వచ్చింది. ఆత్మ నుంచి ఆత్మన ఆకాశ సంభూత, ఆకాశం వచ్చింది. ఆకాశాద్ వాయు, అక్కడి నుంచి వాయు వచ్చింది. వాయో రగ్ని, అద్యత్ పృథివీ, పృథివ్యా ఓషధయ, ఓషధీభ్యో అన్నం, అన్నాత్ పురుష. ఇవి ఇక్కడ దిస్ ఈజ్ హౌ ద క్రియేషన్ హ్యాస్ డన్. ఇక్కడి నుంచి అలా వచ్చింది. హౌ టు అండర్స్టాండ్ దాట్ అంటే వన్లెస్ యూ కాంటెంప్లేట్ ఆన్ దట్, ఈవెన్ భగవంతుడు కూడా నా యొక్క ఈ క్రియేషన్ లో ఉండేటువంటి ఇదంతా కూడా ఆ పంచభూతాత్మకంతో పాటు మనోబుద్ధి అహంకారం ఏవం నా తాలూకా ప్రకృతి అని చెప్పాడు. తన ప్రకృతి అంటే ఈ జగత్తంతా కూడా నేచర్ అయితే, ఈ నేచర్ ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే ఆ పరమాత్మ తత్వం నుంచి వచ్చింది. ఆ పరమాత్మ, ఆ ఈశ్వరుడు, ఆ భగవంతుడే వచ్చాడు. అలాగా మనకి అర్థమైనప్పుడు సదా ఆత్మానం యుంజన్, సదా ఆత్మానం యుంజన్. యుంజన్ అంటే తన యొక్క ఆ చేతన అంటే మనం ఏమనుకున్నామంటే కాన్షియస్నెస్. ఆ కాన్షియస్నెస్ ఏమవుతుంది అని అంటే కదలిక ఉంటుంది. మనకి చాలాసార్లు చెప్పుకున్నాం, మెలకువ రాగానే జస్ట్ వి వేక్ అప్ ఫ్రమ్ దట్ డీప్ స్లీప్. మెలకువ రాగానే మనకి ఏమవుతుంది, ఫస్ట్ వి అండర్స్టాండ్ దట్ అయాం అహం అస్మి అనేటువంటిది వస్తుంది. అహం అస్మి నేను అస్మి ఉన్నాను. మెలకువ రాగానే ఫస్ట్ మనకి తోచేటువంటిది ఏంటంటే, ఇఫ్ యు సిడ్ కాన్షియస్లీ ఆన్ ద బెడ్, మెలకువ వచ్చింది, నిద్రపోయాము, సడన్ గా మనకి మెలకువ వచ్చింది, అలారం పెట్టాము, అలారం పెట్టడం వల్ల మెలకువ వచ్చింది, లేదా దానంతట అదే మెలకువ వచ్చింది. మెలకువ రాగానే మొట్టమొదట మనకి తోచేటువంటిది ఏమిటి అని అంటే నేను అన్న తర్వాత మీరు కానీ దానిని చూడగలిగితే, దానిని పరిశీలించగలిగితే, ది ఫస్ట్ సెకండ్ వెన్ వి గాట్ అప్ ఫ్రమ్ ద బెడ్ అండ్ వెన్ వి స్టార్ట్ లుకింగ్ విత్ ఇన్ అవర్ సెల్స్, చూడగలిగితే మనకి ఏమవుతుంది, నేను ఎక్కడున్నాను, నేనెవరు, నేనేమిటి అనేటువంటివి వస్తాయి. దట్ స్ప్లిట్ సెకండ్, ఈవెన్ ఆ గ్యాప్ కూడా ఇవ్వదు, అంత సమయం కూడా ఉండదు. ఇమ్మీడియట్ గా అంటే ఆ కాన్షియస్నెస్ అంటే మెలకున్నది ఏమిటి, మెలకువగా వచ్చినది ఏమిటి అంటే ఆ చేతనలో కదలిక. ఎందుకంటే నేనెవరు అని అంటే బేసిక్ గా ఫండమెంటల్ గా ఐఆమ్ దట్ ఎరుక, తెలివి, ఆ తెలుసుకుంటున్నటువంటి ఆ చేతనే నేను. ఫస్ట్ ఫండమెంటల్ గా కానీ చూస్తే ఆ చేతనలో కదలిక వల్ల ఇమీడియట్ గా మన మెమరీస్ అన్ని దాని మీద సూపర్ ఇంపోజ్ అయిపోతాయి. ఆల్ మెమరీస్ ఇన్ ఎన్ ఇన్స్టెంట్ దట్ మెమరీ ఫాల్స్ ఆన్ దట్. సపోజ్ బై ఎనీ ఛాన్స్ you lost your memory, say suppose something happened, you lost your memory అంటే నేనెవరో నేను మర్చిపోయాను. చిన్నప్పుడు కథ చెప్తారు కదా, ఆ ఈగ ఇల్లు అలుగుతూ తన పేరు తను మర్చిపోయింది. పిల్లలందరికీ చెప్పినటువంటి ఆ పేదరాజు పెద్దమ్మ దగ్గరికి వెళ్ళింది, ఇల్లు అలుగుతూ పేరు మర్చిపోయింది ఆ ఈగ. నువ్వెవరు అని, నేనెవరో నేను మర్చిపోయానని. అదేదో అన్ని చెప్తుంది, నువ్వు అక్కడ ఇక్కడ అనేటువంటిది. అలాగా సపోజ్ యు థింక్ దట్ యు ఫర్గెట్ యువర్ సెల్ఫ్, దెన్ హూ ఆర్ యు, దెన్ హూ యామ్ ఐ, నేనెవరు అనేటువంటిది అనుకుంటే ఆ చేతన ఫస్ట్ ప్రిమార్డియల్ గా ఫండమెంటల్ గా ఉండేటువంటిది ఏంటి అంటే నేను అహం అనేటువంటి భావనే ఉంటుంది. ఈ అహం అనేటువంటిది ఎలా వస్తుంది అంటే ఈ అహం నుంచి అప్పుడు ఉండేటువంటి ఆ అహము నేనెవరు అనేటువంటిది కానీ మనం చూడగలిగితే అది ఎక్కడి నుంచి పుట్టిందో అది విలీనమైపోతుంది. అదే ధ్యానంలో మనం ప్రాక్టీస్ చేసేటువంటిది, ఆ సింగిల్ పాయింటెడ్ కాన్సన్ట్రేషన్. ఇది మనం చెప్తే వచ్చేటువంటిది కాదు. నేనెవరు అని అంటే నువ్వెవరు, నువ్వునికి అంటున్నటువంటి ఆత్మస్వరూపానివి, నిన్ను నువ్వు గుర్తించాలి, నీకు ప్రపంచం అనేటువంటిది మర్చిపో, నువ్వు ప్రపంచానివి కాదు, నీకు సంసారం లేదు, నువ్వు సంసారంలో ఉన్నప్పటికీ కూడా విడివడి ఉండేటువంటి వాడివి, నువ్వు అసంగుడివి, నువ్వు కర్తృత్వం లేని భోక్తృత్వం లేనటువంటి అసంగ స్వరూపమైనటువంటి ఇవన్నీ చెప్పడానికి బాగుంటుంది. కానీ బట్ అన్లెస్
you put focus and experiment on that, we cannot understand what I am talking. You cannot understand what Krishna is talking. We don't understand. ఇక్కడ ఏం చెప్తున్నారు? అందుకని ఎప్పుడైతే సదా ఆత్మానం యోగి అంటే ది వన్ హూ ఈజ్ స్ట్రైవింగ్ టు బి గెట్ మెర్జ్డ్ విత్ ఇన్ హిజ్ ఓన్ సెల్ఫ్, ఆత్మ సాక్షాత్కారము కోసం తపిస్తున్నటువంటి ఆ యోగ సాధకుడు సదా ఆత్మానం, సదా 24 గంటలు 24/7 ఇఫ్ యు పుట్ ఫోకస్ ఆన్ యువర్ ఓన్ సెల్ఫ్, దానికి ఎప్పుడైతే నువ్వు అలాగా ఎప్పుడైతే యుంజన్ అంటే ఏమనుకున్నాము, లగ్నం అనొస్తున్నావో, దాని యందు ఫోకస్ పెడుతున్నావో, సదాత్మానం ఎలాగా ఎప్పుడు అది సిద్ధిస్తుంది? ఇంకొక పదాలు వాడాడు ఆయన పరమాత్మ, ఇంకొక పదం వాడాడు, విగత కల్మష, కల్మష రహితుడు. కల్మషము అని అంటే మనకి తెలుసు, దేర్ ఆర్ సర్టన్ ఫాల్ట్స్. ఇప్పుడు వాటర్ ఉన్నది, వాటర్ ఈజ్ వెరీ ప్యూర్ వెన్ ఇట్స్ వెర్ ఇట్ గెట్ ఆరిజినేటెడ్, బట్ యాజ్ ఇట్ ట్రావర్సెస్ ఎక్కడో ఉంటుంది. సపోజ్ ఇప్పుడు గంగ, ఎక్కడో హిమాలయాల్లో పుట్టినటువంటి గంగ, ఎక్కడో ఋషికేశ్, హరిద్వార్, ఇంకా మీదకి గోకర్ణం, ఇంకా అక్కడెక్కడో పుట్టినటువంటి ఆ గంగ చిన్న పాయగా మొదలైనటువంటి, ఇట్ ఈజ్ వెరీ ప్యూర్, చాలా నిష్కల్మషమైనటువంటిది, మలినములు లేనటువంటిది, శుద్ధమైనటువంటిది, స్వచ్ఛమైనటువంటిది. ఆ స్వచ్ఛమైనటువంటి గంగ వెన్ ఇట్ ట్రావర్సెస్, అలాగా యమునోత్రి, గంగోత్రి, ఇక్కడి నుంచి అలా కిందకు వస్తూ ఉంటే, ఇంకా హరిద్వార్, ఋషికేశ్, హరిద్వార్, ఇంకా అలా కిందకు వచ్చేసరికి, ఇంకా అలాగొచ్చేసరికి అదంతా మన హరిద్వార్కి వచ్చేసరికి చాలా ఫాస్ట్ గా ఉంటుంది. ఇంకా అలా కిందకి వచ్చేసరికి ఈవెన్ బెనారస్, కాశీ, ఇంక ఎంత పొల్యూట్ అయిపోతుందంటే అక్కడ అసలు వీ జస్ట్ కెనాట్ స్టాండ్ బిఫోర్ దట్. చాలా విపరీతమైనటువంటి పొల్యూషన్ అవుతుంది. అలాగే ఎప్పుడైతే మనము పొద్దున్న లేచిన వెంటనే స్వచ్ఛమైనటువంటి, శుద్ధమైనటువంటి, కల్మషము లేనటువంటి ఈ మెమరీస్తో, ఈ సంస్కారాలతో నిండకుండా, కదలికలు లేకుండా, స్వచ్ఛముగా శుద్ధమైనటువంటి చేతనావస్థగా ఉండేటువంటి ఈ నేను, ఈ చేతన ఎప్పుడైతే ఈ మెమరీస్ అన్ని కూడా దాని మీద వచ్చి ఇంపోజ్ చేయబడ్డాయో, సూపర్ ఇంపోజ్ చేయబడ్డాయో, ఏమిటాయో మెమరీసు? నేను ఫలానా, నాకు ఇది ఇష్టము, నాకు ఇది ఇష్టం లేదు, వీడు నావాడు, వీడు మంచివాడు కాదు, వీడు చెడ్డవాడు, లేకపోతే ఈ రోజు ఈ పనులు చేయాలి, ఈ రోజు నేను ఇది గుర్తింపు పొందాలి, లేకపోతే ఇది నాకు కావాలి, ఇది నాకు అక్కర్లేదు. దీస్ ఆర్ ఆల్, ఈజ్ ఇట్ నాట్ రైట్? ఈజ్ ఇట్ నాట్ ఇన్ అవర్ ఎక్స్పీరియన్స్ ఎవ్రీ డే? బట్ బికాస్ వీ డోంట్ గివ్ దట్ గ్యాప్ and we are constantly bombarded by our memories and thoughts and impressions, we just cannot distinguish that. దాన్ని చేయలేము, దాన్ని పట్టుకోలేము. మనం కాసేపైనా ధ్యానంలో కూర్చుందాము, ఒక అరగంట కూర్చుందాము, ఒక 10 నిమిషాలు కూర్చుందాం అన్నా కూడా, అప్పుడు కూడా మన మనస్సుని మనం ఏం చేస్తామంటే, ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రేయర్, ఇన్ ద నేమ్ ఆఫ్ వర్షిప్, ఇన్ ద నేమ్ ఆఫ్ ఆరాధన, ఇన్ ద నేమ్ ఆఫ్ దట్ థింగ్ అండ్ దట్ థింగ్, we just superimpose that and bombard that in the ఆ రాజస ప్రవృత్తితో మనం చేస్తాం. హియర్ ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ భక్తి కానీ లేకపోతే భగవంతుని అర్చించడం కానీ తప్పని అంటలే. ఇక్కడ పరమాత్మ చెప్తున్నటువంటి ఆ సదాత్మానం యోగి యుంధ్యన్నేవం విగత కల్మష అనేటువంటి వాటిని అర్థం చేసుకుంది ప్రయత్నం చేస్తున్నాము. విగత కల్మష, ఈ కల్మష రహితమైనటువంటి, అంటే ఈ బొంబార్డ్మెంట్ అంతా కానీ ఆపితే దానంతటది ఉండేటువంటి మనస్సులో ఏ రకమైనటువంటి ఆలోచనలు పడచూపుతున్నాయి, ఏ రకమైనటువంటి కదలికలు వస్తున్నాయి అని గమనించాలి. లెట్ us స్టాప్ అవర్ థాట్స్. అందుకనే అంతకు ముందు శ్లోకంలో ఏం చెప్పారు పరమాత్మ? యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యైతత్ ఆత్మన్యేవ వశం నయేత్. ఎంత చక్కగా చెప్పారు. ఎప్పుడెప్పుడైతే నీ మనస్సు యతో నిశ్చరతి చలిస్తూ ఉంటుందో, కదులుతూ ఉంటుందో, సంచరిస్తూ ఉంటుందో, విశృంఖలత్వాన్ని పొందుతూ ఉంటుందో, యతో ఎప్పుడెప్పుడైతే, అంటే మనం కూర్చున్నాం ధ్యానంలో కూర్చున్నాము,
ఇవన్నీ వచ్చి పడుతున్నాయి మీదనే, ఈ మెమరీస్ అన్ని పడుతున్నాయి, ఇంప్రెషన్స్ అన్ని పడుతున్నాయి. ఎతో ఎతో నిశ్చరతి, దాన్ని కాస్త పక్కన పెట్టు. ఇప్పుడు మనము ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉంటాము, ఎవరో వస్తారు, మనకు కావాల్సిన వాళ్ళు వస్తారు, ఎవరో మన విజిట్ చేయడానికి వస్తాం, మనం ఏం చేస్తాము, కాసేపు పక్కన ఉండండి అయ్యా అంటాం. మీరు కాసేపు ఉండండి, ఇదిగో నేను ఏకాంతంగా మాట్లాడాలి, ఇప్పుడు నేను చాలా బిజీగా ఉన్నాను, లేకపోతే నాకు చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, అంతేగాని అందరినీ ఒక చోట కూర్చోబెట్టాం కదా. విల్ నాట్ బి బిజీ, వీఆర్ యాక్టివ్, యాక్టివ్లీ కామ్, కామ్లీ యాక్టివ్. We have distinguished that we are active to pursue one thing at one time, not busy in pursuing many things at one time. That is the distinction. Busy doing many things at one time, active doing one thing at one time, with fully focused, with fully attentiveness, with fully open mindedness, with fully pursuing, and mindfulness, not emptying the mind. Mindful, you are calm and mindful. That is active. So, ఎతో ఎతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యత. అప్పుడు అక్కడే దానిని నియమించు. నియమించి ఏం చేయాలి? ఆత్మని ఏవ వశం, ఆత్మయందే నువ్వు దృష్టి పెట్టు. అంటే పదే పదే పరమాత్మయందే, ఆత్మ పరమాత్మ భేదం లేదు. ఓకే, పరమాత్మ ఇందాకలోకి వస్తాం, పరమాత్మ దగ్గరికి వద్దాం. సో దాని యందు పెట్టు అనేటువంటి దృష్టిని పరమాత్మ 26వ శ్లోకంలో చెప్పారు. అంతకు ముందు కూడా చెప్పారు, శనే శనేరుపరమే బుద్ధ్యా ధృతి గృహీతయ ఆత్మ సంస్థం మన కృష్ణ నకించిదపి చింతయే. ఎంత అద్భుతంగా చెప్పారు శ్లోకాలు. చూసాము, వీటి గురించి ఒక అరగంట సేపు విచారణ చేశాము. ఏం చెప్తున్నారు? శనేరుపరమేత్, నెమ్మది నెమ్మదిగా, మెల్లి మెల్లిగా. ఎందుకు హర్రీ, ఎందుకు కంగారు, ఇప్పుడే ఇక్కడే. వై షుడ్ యూ హ్యావ్ అలొకేటెడ్ టైం. ఓకే, హాఫ్ అన్ అవర్ ఐ జస్ట్ వాంట్ టు సిట్ విత్ గాడ్, సిట్ విత్ మై సెల్ఫ్. ఆల్ ద థింగ్స్ ఏమొచ్చినా కూడా పక్కన నెడతాను. బయట విషయములను బయటకి నెట్టవేసి, వర్షాన్ గుర్త్వా బహిర్బాహ్యాంత చక్షు శైవాంతరే భ్రువో, పైన విషయాలు బయటకి నెట్టివేస్తాను. ఐ డోంట్ వాంట్ దాట్, ఐ నెగ్లెక్టింగ్ దట్. తలుపేస్తాను, తలుపు కొట్టినా నేను తీయట్లేదు, తలుపు కొట్టి కొట్టి బయటికి పోతారు, అవసరం లేదు. ఐ హ్యావ్ ఎన్ ఇంపార్టెంట్ అపాయింట్మెంట్ విత్ గాడ్, ఐ హ్యావ్ ఇంపార్టెంట్ అపాయింట్మెంట్ విత్ మై సెల్ఫ్. వై షుడ్ ఐ బి డిస్టర్బ్డ్? లెట్ ఎవ్రీథింగ్ ఎల్స్ వెయిట్ except your search for God. Everything else let it wait except your search for God. భగవంతుడే లక్ష్యము, గమ్యము, ధ్యేయము, ధ్యాత. పొందవలసినటువంటిది, పొందేది, పొంది ఉన్నది. యు హ్యావ్ టు ఫైండ్ దట్. పొందవలసింది లేదు, పొందే ఉన్నావు. ఐఎమ్ దాట్, ఐ ఉన్నాను, బట్ సమ్హౌ ఐఎమ్ గెటింగ్ డిస్ట్రాక్టెడ్. సో పరమాత్మ అంతకు ముందు చాలా నెమ్మదిగా ఒకటి ఒకటి లాలనగా మళ్ళీ 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 అదే విషయాన్ని పదే పదే చెప్తున్నారు. శనే రూపరమే బుద్ధ్యా ధృతి గృహీతే. ధృతి, ఆ ధృతి, ఆ పూనిక, ఆ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్, ఆ ధైర్యము. వై కాంట్ ఐ ఫైండ్ ఇట్? ఇఫ్ ఐ కెనాట్ ఫైండ్ ఇన్ దిస్ లైఫ్, ఇన్ దిస్ మూమెంట్, వేర్ ఐ విల్ ఫైండ్ గాడ్? నాట్ ఆఫ్టర్ డెత్, నాట్ సమ్వేర్ ఇన్ హెవెన్, నాట్ సమ్వేర్ ఇన్ వైకుంఠ. ఇప్పుడే, ఇక్కడే, ఈ క్షణమునందే. యువర్ మెడిటేషన్, యువర్ ధ్యాన షుడ్ బి డీప్ ఇనఫ్ దాన్ ఎస్టర్డేస్ ధ్యాన. దెన్ ఇట్ ఈస్ ద ప్రోగ్రెస్. నిన్న కంటే ఇవాళ ధ్యానం మెరుగ్గా ఉంది, ఇవాళ కంటే రేపు. సో అసలు రేపు అనేది పెట్టుకోవద్దు. దిస్ మూమెంట్, ఇఫ్ యూ కెన్ గివ్ 100% టు గాడ్, 100% టు దట్ సరెండర్నెస్, దెన్ యూ విల్ అటైన్ దట్. అంతే చెప్తే అక్కడ చెప్తూ, అందువల్ల దెన్ యూ విల్ అటైన్ విగత కల్మష, కల్మష రహితమైనటువంటిది, ఫ్రీ ఫ్రమ్ ఆల్ ఇంప్యూరిటీస్. వెన్ హీ విల్ ఫ్రీ ఫ్రమ్ ఇంప్యూరిటీస్, ceaselessly engaging the self, ceaselessly engaging yunjan evam tada atmanam. Ceaseless. When you fall again, rise. When mind goes yada yada eto nischarati, bring it back. Ceaseless. అందుకనే అంతకు ముందు 27వ శ్లోకంలో మళ్ళీ వీఆర్ రివ్యూయింగ్ అలాంగ్ విత్ దిస్ వెర్స్. ప్రశాంత మనసం హేనం యోగినం సుఖముత్తమం. ఇఫ్ యు సీ దీస్ వర్సెస్, you will understand that. If you meditate on that, if you sit with that, if you contemplate on that, when you ceaselessly mananam prashanta manasam ప్రశాంతమైనటువంటి మనస్సు, ఏనం యోగినం సుఖం ఉత్తమం ఉపైతి శాంతరజసం.
ఉపైతి, అంతకుముందు 27వ శ్లోకంలో చెప్పారు, ఉత్తమమైనటువంటి సుఖాన్ని పొందుతాడు. ఎప్పుడు? ఉపైతి శాంత రజసం. శాంత రజసం, రజస్ అంటే యాక్టివిటీ. ఆ యాక్టివిటీ అనేటువంటిది అణగారిపోవాలి. ఇప్పుడు మనము ఒక మట్టి రోడ్డు మీద బండి వేసుకొని వెళ్తాం, ఆ దుమ్మంతా కూడా లేస్తుంది. దుమ్మంతా కూడా విపరీతమైనటువంటి ఆ దుమ్ము విపరీతంగా మట్టి రోడ్డు మీద వెళ్తే, అదే ఆ మట్టిని తడిపేశాం, వాటర్తో బాగా వెట్ చేసాం. ఈవెన్ దెన్ ఇఫ్ యూ ట్రావెల్, ఇంకా దాని మీద వెళ్ళినా కూడా ఆ దుమ్ము రేగదు. శాంత రజసం, అణగారిపోయింది. అలాగా ఎప్పుడైతే ఆ ప్రశాంత మనస్సు ఉన్నదో, ప్రశాంతమైనటువంటి మనస్సు ఎలా వస్తుంది? ప్రశాంతమైనటువంటి మనస్సు అంటే విగత కల్మష, కల్మషమైనటువంటి లేనటువంటి మనస్సు. ఏమిటి కల్మషాలు? మనసులో ఉండేటువంటి కల్మషాలు ఏంటి? మనసులో ఉండేటువంటి దోషాలు ఏంటి అంటే ఈ ద్వంద్వములే దోషములు. చెప్పాం కదా మనము, రాగ ద్వేష, లేదా కామ క్రోధ, లేదా మోహ మద, ఇవన్నీ చెప్పాము. ఇన్వి, జలస్, ప్రైడ్ అండ్ యాంగర్, దీస్ ఆర్ ఆల్ దీస్ థింగ్స్. అవి లేవా? నాలో ఉన్నాయి. అవి ఎక్కడున్నాయి? అవి దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద రైట్ మూమెంట్ టు స్పార్క్, బయటికి రావడానికి. ది మూమెంట్ ఎవడో ఫోన్ చేస్తాడు, ఎవడో ఫోన్ చేసి ఇవాళ మీకు ఇవ్వాలనుకున్నాను కదండి, మీకు ఇవాళ ఎప్పుడో బాకీ ఉన్నాను, నేను 10,000 రూపాయలు ఇప్పుడు ఇవ్వలేనండి, ఇవాళ ఇస్తానన్నాను కానీ ఇవ్వలేనండి అంటే వెంటనే మనకి అటాక్. నువ్వు మాట మీద నిలబడవా? నీకు అసలు పంక్చువాలిటీ లేదు, మాట అన్నది తప్పే రకం. నీలాంటి వాడిని ఎంతమందిని చూశాను. వెంటనే కోపం వచ్చేస్తుంది. ఇవాళ కూరలో కొంచెం ఉప్పు ఎక్కువ అయిపోయిందండి ఇవాళ అని అంటుంది మా ఆవిడ. నీ ఎప్పుడు ఇలాగే చేస్తావు అంటే రోజులో 10 సార్లు కొన్ని సంవత్సరాలుగా అద్భుతంగా పెట్టినా కూడా ఎప్పుడైతే ఉప్పు ఎక్కువైందో, లేకపోతే ఉప్పు తక్కువైందో, లేకపోతే కారం తక్కువైందో, ఇవన్నీ కూడా ఆర్ వి నాట్ దీస్ అటాచ్మెంట్స్ ఫర్ అస్? వెంటనే ఆ రూపం ఉండేటువంటి ఆ రాగము, లేదా ఆ కోపము, లేదా ఆ ద్వేషము, దీస్ ఆర్ ఆల్ సప్రెస్డ్ ఇమోషన్స్. అందుకనే యాక్టివ్ యాంగర్ ఈజ్ ప్యాసివ్ సారో అన్నారు. యాక్టివ్ యాంగర్ అంటే కోపంలో ఉన్నాము అని అంటే సమ్వేర్ వీ హ్యావ్ సప్రెస్డ్ సారో. ఎక్కడో జరుగుతుంది, ఆఫీసులో బాస్ తిడతాడు, వీ హ్యావ్ సప్రెస్డ్ దట్ సారో. ఎవడో ఏదో కించపరుస్తాడు మనని బయట, అవన్నీ వీ హ్యావ్ సప్రెస్డ్. అప్పుడు మాత్రం మహా యోగిలాగా పోయి మాట పోజు పెడతాడు. అబ్బా నేను అన్ని కంట్రోల్ చేసుకున్నాను, మహాజ్ఞానిగా ఉంటాడు వీడు. చాలా ఏంటంటే అసలు ఆయన కోపమే రాదండి, ఆయన చాలా శాంత స్వభావుడు. ఎన్ని తిట్టినా పట్టించుకోడండి. పట్టించుకోకపోవడమా, తొక్కి పెట్టుకోవడమా, వీ డోంట్ నో. ఆల్ దిస్ సప్రెస్డ్ ఎమోషన్స్ ఎట్ ఏ పర్టిక్యులర్ మూమెంట్ దే స్ప్రౌట్, బయటికి మొలకెత్తుతాయి. ఎప్పుడో ఏదో వస్తుంది, లేకపోతే ఎక్కడో ఏదో అంటారు, ఎవరో ఏదో అంటారు, అది సడన్ గా వీడికి విపరీతమైన కోపం వస్తుంది. వీ డోంట్ అండర్స్టాండ్. ఇంత చిన్న విషయానికి ఇంతలాగా ఎందుకు రియాక్ట్ అవుతున్నాడు వీడని. ఇట్స్ వెరీ స్మాల్, వెరీ ట్రివియల్ మ్యాటర్. ఇప్పుడు రోడ్డు మీద నడుస్తూ ఉంటే ఎవడో పాపము తుమ్మితే ఆ తుమ్ము ముక్కు మీద వచ్చినటువంటిది వీడి మీద పడుతుంది, షర్ట్ మీద. విపరీతమైనటువంటి కోపం వస్తుంది వీడికి. వాడిని వెళ్ళి కొట్టేసి మనం చూస్తూ ఉంటాము. చిన్న విషయాలకి నరికేసుకుంటున్నారు, చంపేసుకుంటున్నారు, కక్షలు, కావేశాలు. వై ఆల్ దిస్ ఇన్ ద సొసైటీ? బికాస్ దేర్ ఆల్ ఆర్ సప్రెస్డ్ ఎమోషన్స్. సో అన్లెస్ వి అలౌ దెమ్ టు ఫ్లో, విగత కల్మష. ఎలాగ పోతుంది విగత కల్మష? జ్ఞానం ఏదైతే ఆ జ్ఞానం ఒక్కటే వీటన్నిటిని కడిగి వేయగలుగుతుంది. జ్ఞాన ప్రవాహ విమలాది గంగా అన్నారు. జ్ఞాన ప్రవాహ కాశీ పంచకంలో అంటారు. జ్ఞాన ప్రవాహ విమలాది గంగా. మనం అందరం కూడా వి లవ్ టు టేక్ బాత్ ఇన్ గంగా. గంగా స్నానం అంటే అసలు పుణ్యం అంటే పుణ్యం అండి. అన్ని పాపాలు కూడా తొలగిపోతాయి. వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ దట్ పుష్కరాలు. వీ హ్యావ్ ఆల్రెడీ డన్ ఏ డిప్ ఇన్ మహాకుంభమేళ అండ్ వీఆర్ వెయిటింగ్ ఫర్ అనదర్ కుంభమేళ. కుంభస్థానము అని అంటే దేనికండి? కుంభం అంటే పెద్ద జలరాశి. పాత్రలో పెట్టినటువంటి వాటర్ ని కూడా ఉదక కుంభము అంటారు. కుంభం. ఆ కుంభంలో స్నానం కోసం మనము అసలు ఎంత కష్టమైనా నష్టమైనా ఎక్కడ ఒక డిప్ చాలు, ఒక డిప్, అండ్ వీ జస్ట్ వాంట్ టు హ్యావ్ ద దర్శన్ ఆఫ్ లార్డ్.
బట్ జ్ఞాన ప్రవాహ విమలాది గంగా, జ్ఞానం అనేటువంటి ఆ విమలమైనటువంటి స్వచ్ఛమైనటువంటి గంగా ప్రవాహంలో కూడా ఇఫ్ వీ కెన్ టేక్ ఎ డిప్, సకాశికాహం, అదే కాశీ. కాశీ అనంటే కాశ్యాం హి కాశతే కాశీ, స కాశీ సర్వప్రకాశిక అన్నారు కాశీ పంచకంలో. కాశ్యాం హి కాశతే, కాశీ అంటే ఏంటి? వెలుగు, ప్రకాశము వెలుగు, జ్ఞానము వెలుగు, జ్ఞానము జ్యోతి, జ్ఞానము తెలివి, జ్ఞానము జ్యోతి, అదే ఆ జ్యోతి. తమస పరస్తాత్ అన్నారు, అంటే ఆ చీకటికి ఆవల ఉండేటువంటి వెలుగు జ్ఞానము. ఆ జ్ఞానం అనేటువంటి గంగ భగవద్గీత. గంగా జలలివ కంచిత్ గీత, ఆ గంగా జలము వంటి అద్భుతమైనటువంటి జ్ఞాన ప్రవాహం అనేటువంటి గంగలో, భగవద్గీత అనేటువంటి గంగలో మనం మునుగుతున్నామా? జ్ఞానం అనేటువంటి గంగలో మునుగుతున్నామా? నో, వి డోంట్ అండర్స్టాండ్ దట్. ఎందుకంటే కృష్ణుడు చెప్పాడు జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి అన్నాడు. వి డోంట్ అండర్స్టాండ్. జ్ఞానం అనేటువంటి అగ్ని నీ యొక్క కర్మనన్నిటిని కూడా భస్మం చేస్తుందిరా అన్నాడు. వి డోంట్ బిలీవ్ ఇట్, వి డోంట్ అండర్స్టాండ్ ఇట్, వి డోంట్ కన్సిడర్ ఇట్, బికాజ్ we are already accustomed to do so many rituals, so much. అందుకని ఎవరైనా వచ్చి జ్ఞానం అనేటువంటి గంగలో నువ్వు మునుగురా, భగవద్గీత పారాయణ చేయడం మానేసి భగవద్గీతని ధ్యానం చేసి భగవద్గీతలో చెప్పినటువంటి కృష్ణుడు మంచి మాటలు చెప్పారు, దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయంటే, అబ్బే ఇప్పుడు కాదండి, మొత్తము ఈ రోజు ఏకాదశి, రేపు ఏకాదశి, మనము ఒక్కసారి కానీ అన్ని 700 శ్లోకాలని పారాయణ చేసేస్తే అత్యద్భుతమైనటువంటి పుణ్యం వస్తే ఏమొస్తుంది మనకి? మళ్ళీ ఇంకా కర్మలకి మనకి బాగా ఉత్సాహం వస్తుంది. ఎందుకంటే బాగా పుణ్యం వస్తే ఏం చేస్తాం మనము? స్వర్గానికి వెళ్తాం. స్వర్గంలో ఉండేటువంటిది ఎవరు? దేవతలు. దేవతలు అంటే ఎవరు? వాళ్ళకి జరామరణములు లేనటువంటి వారు, అంటే పుట్టుక చావు లేనటువంటి వాళ్ళు. తర్వాత నిత్య యవ్వనులు, నిత్యము అంటే వాళ్ళు అనిమిషులు, కళ్ళు రెప్ప కూడా పడదు వాళ్ళు. తర్వాత ఏది కోరుకుంటే అది సిద్ధింపు చేసుకోగలిగినటువంటి వాళ్ళు. ఎంత మంచిదండి! ఆ దేవత్వ సిద్ధి కావాలి, కానీ ఈ బ్రహ్మత్వ సిద్ధి వద్దు మనకి, బ్రహ్మజ్ఞానం వద్దు. అందుకని మనం ఏం చేస్తాము? పుణ్యం, స్వర్గం, మళ్ళీ కోరికలు తీర్చుకోవడం. బట్ కృష్ణ ఈజ్ నాట్ టాకింగ్ దట్ దేవత, దట్ హీ ఈజ్ నాట్ టాకింగ్. హీ ఈజ్ టాకింగ్ అబౌట్ విగత కల్మష. అంటే ఈ రాగద్వేషాలు, ఈ కోరికలు, ఈ ముచ్చట్లు, ఈ కామనలు, ఈ కోపనాలు, ఈ రజసు తమ, ఇక్కడ ఏంటి శాంత రజసం, ఆ రజోగుణాలు, ఇవన్నీ వదిలిపెట్టమంటున్నాడు. విగత కల్మష ఎప్పుడైతే అది అయిందో, ఈ తొలగిపోయినటువంటి కల్మషములు పూర్తిగా పొందారు. ఇక్కడ ఏమన్నాడు? సుఖేన విగత కల్మష, ఆ కల్మషాలన్నీ కూడా తొలగిపోతే ఫ్రీ ఫ్రమ్ ఆల్ ఇంప్యూరిటీస్. అప్పుడు ఏమవుతుంది? ఇదంతా బాగుందండి, ఇంతసేపు చెప్పారు మీరు, చాలా బాగా చెప్పారు. ఏమవుతుంది అంటే సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమస్నుతే. వై షుడ్ ఐ స్ట్రైవ్ టు అండర్స్టాండ్ అబౌట్ మై సెల్ఫ్ అండ్ వాట్ ఈస్ మెంట్ బై అటైనింగ్ ద స్టేట్ ఆఫ్ రియలైజేషన్, ఆర్ అదే ఆత్మ సాక్షాత్కారము లేదా ఆత్మ దర్శనము. అంటే కృష్ణ ఈస్ టెల్లింగ్ ఇట్ ఈజ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ బ్రహ్మ సంస్పర్శ. మొట్టమొదటి అనుకున్నాం మనము బ్రహ్మ సంస్పర్శ అంటే ఇక్కడ పరబ్రహ్మతో సమ్మేళనము, సంస్పర్శ అంటే మిళితము, సమ్మిళితము, బ్రహ్మతో కూర్చోవడమే. ఇప్పుడు మనకి మామూలుగా ఆ కలయిక అనేటువంటిది, బ్రహ్మతో కలయిక అనేటువంటిది మనకి అర్థం కాదు. మనకి కాఫీతో కలయిక మనకి తెలుసు కదా, కాఫీతో కలయిక మనకు మనస్సు పుట్టింది. ఇవాళ ఎలాగైనా మంచి కాఫీ తాగాలండి, మంచి ఫిల్టర్ కాఫీ తాగాలి, అది కూడా ఏంటంటే స్టీల్ గ్లాసులో తాగాలి, అది కూడా డికాషను బాగా స్ట్రాంగ్ గా ఉండద్దు, బాగా లైట్ గా ఉండద్దు, షుగర్ మరీ ఎక్కువ వద్దు, చాలా తక్కువ. ఆ కాఫీ ఫిల్టర్ లో వేసి
ఆ డికాషన్ అంటే ఏంటి? అసలు డికాషన్ అంటేనే కషాయం. కాఫీ కషాయం, కషాయం అంటారు. ఈవెన్ ఆ గింజలను వేసి మనకు జ్వరం వస్తే చిన్నప్పుడు మా అమ్మ అందరూ కూడా కషాయం పట్టించేవారు. కషాయము అని అంటే అదేదో సంథింగ్ బాగా మరిగించి చివరికి వచ్చేటువంటిది ఆ డార్క్ గా వచ్చేటువంటి లిక్విడ్ కషాయం. ఆ కషాయంతో మనకి సంస్పర్శ కావాలి, కషాయంతో మిళితం కావాలి. కాఫీ కషాయం. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే బ్రహ్మ కషాయం కావాలి. మనం ఇక్కడ బ్రహ్మ సంస్పర్శ అంటే బ్రహ్మం అనేటువంటి కషాయంతో సంస్పర్శ, అది మనం కోరుకోవట్లే. వీఆర్ ఓన్లీ థింకింగ్ ఆఫ్ కాఫీ కషాయంతో సంస్పర్శ. దానికోసం మనం ఎంత ప్లాన్ చేస్తామండి. ఎక్కడికో వెళ్తాము, ఒరిజినల్ కాఫీ సీడ్స్ తీసుకొస్తాము. ఎక్కడికైనా లేకపోతే మనము ఊటీ వెళ్ళామంటే we go to that అంటే if we are a coffee lovers, of course I'm telling only that, and original కాఫీ గింజల దగ్గరికి వెళ్తాం, వాడితో మాట్లాడతాము. ఇది ఎంత చికరీ వేస్తావు నువ్వు, దిస్ ఈజ్ ఆల్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఎంత చికరీ పర్సెంటేజ్ చేస్తావు నువ్వు? 80-20 నో వై కాంట్ యూ డూ 100%? లేదండి 50-50 చాలా డైల్యూట్ అయిపోతుంది. 70-30 ఓకే. ఒరిజినల్ కాఫీ అంత ఇంత డిస్కషన్ ఉంటుంది. అంటే మన కాఫీ కషాయం తయారు చేసుకుందికి అడుగుతాం, ఫ్రెండ్స్ని అడుగుతాం, లేకపోతే ప్రీవియస్ గా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని, మీరు ఎంత చికెరీ వేసుకుంటారు, లేకపోతే కాఫీ గింజల దగ్గరికి వెళ్ళి దగ్గరుండి ఆడిస్తాం. అంటే దగ్గరుండి కాఫీలో మళ్ళీ ఏమి చేయొద్దు. బ్రహ్మ సంస్పర్శం కోసం ఇంత ప్రయత్నం ఉండదు మనకి. బే కూర్చుందామండి, నో నథింగ్ డూయింగ్. ఎందుకదే ఇప్పుడు అయ్యేదా చచ్చేదా, దాని గురించి మనం ఎందుకండి. బట్ కాఫీ కషాయం మాత్రం, కాఫీ డికాషన్, కషాయం ఇన్ ది సెన్స్ దట్ డికాషన్ కోసం we take utmost care, and the first duty before going to sleep is we ensure that ఆ కాఫీ కెటిల్లోని ఆ వేడి నీళ్లు మరగబెట్టడం, ఆ కాఫీ కెటిల్లో నీళ్లు పోయడం, ఆ పైన 2 చెంచాల తాలూకా మనము స్పెషల్ గా చేయించుకున్నటువంటి కాఫీ గింజల నుంచి ఆడించినటువంటి ఆ కాఫీ పౌడర్ ని వేసి దాన్ని రాత్రంతా ఉంచడము, దాన్ని మళ్ళీ పొద్దున్నే లేచి మనం మళ్ళీ మరిగించి పాలు ఇంత చక్కగా చేసి, అబ్బా కాఫీ తాగితే, అబ్బా పొద్దున్నే కాఫీ తాగకపోతే అస్సలు ఏ పని నడవదండి నాకు. బట్ ఆర్ సిమిలర్లీ ఇంట్రెస్ట్ ఇన్ దాట్ వితౌట్ మెడిటేషన్. నాకు బ్రహ్మ కషాయం కానీ పడకపోతే నేను అసలు డైలీ యాక్టివిటీస్ లోకి వెళ్ళనని ఎప్పుడైనా నిర్ణయించుకున్నాం మనం? నో. అది నిర్ణయించుకున్నటువంటి వాడే యుంజన్ ఏవం సదాత్మానం యోగి విగత కల్మష. ఈ రకమైనటువంటి ఆ స్థితిలో ఉండి ఎప్పుడైతే ప్రయత్నం చేస్తాడో వాడు, ఆ యోగి సుఖేన బ్రహ్మ సంస్పర్శం, పరబ్రహ్మతో సమ్మిళితుడై, ఆ పరబ్రహ్మ స్పర్శ అంటే ఆ బ్లిస్ ఆఫ్ ది టచ్ ఆఫ్ ది స్పిరిట్. బ్లిస్ ఎంత సుఖము అని అంటే అత్యంతం సుఖం వస్తుంది అన్నాడు పరమాత్మ. హీ వాజ్ టెల్లింగ్. ఇప్పుడు పరమాత్మ చెప్పినటువంటి మాట పొల్లిపోవడం అనేటువంటిది కాదు కదా. కాజ్ ఇట్ ఈజ్ నాట్ ఇన్ అవర్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు అత్యద్భుతమైనటువంటి కాఫీని ఎవడో చెప్పాడు ఇలా చేయమని, మనము దాన్ని తెచ్చుకున్నాము, ఎక్స్పెరిమెంట్ చేసాము, తాగిన తర్వాత దాన్ని ఆస్వాదిస్తూ అద్భుతంగా కుదిరిందండి కాఫీ అంటాం మనం. బట్ పరమాత్మ ఇక్కడ చెప్పారు, అనేక మంది యోగులు చెప్పారు, ఆ ధ్యాన స్థితిని అనుభవించినటువంటి మహాత్ములు చెప్పారు. when you sit within yourself, when your mind is in tranquility, when mind is free from all impurities, when you are not disturbed by ఏది అత్యంతం దుఃఖం నుంచి కూడా, కురునాపి విచాల్యతే, ముందు శ్లోకాల్లో కూడా చెప్పారు, ఎంత దుఃఖం వచ్చినా కూడా యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాదికం తతః, ఎంత లాభం వచ్చినప్పటికీ కూడా దీనికంటే మించినటువంటి లాభం లేదు 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 అని శాస్త్రము, ఋషులు, గురువులు, పరమాత్మ, భగవంతుడు, యోగులు అందరూ చెప్పినా కూడా ఐ డోంట్ బిలీవ్, నో, నథింగ్ డూయింగ్ ఫర్ మీ. మై కార్ ఈజ్ వెయిటింగ్, మై పీపుల్ ఆర్ వెయిటింగ్, మై సన్ ఈజ్ వెయిటింగ్, మై ప్రమోషన్ ఈజ్ వెయిటింగ్, మై ఇంక్రిమెంట్ ఈజ్ వెయిటింగ్, మై pay scale is waiting, my thing is waiting, everything is waiting. So I am after that, because God will ever wait. God is ever present, ever wait. And పాపం ఆయన చాలా మాట్లాడలేనివాడు, కరుణామయుడు,
ఎంత అద్భుతమైనటువంటి వాడు, అన్ని క్షమించేటువంటి వాడు, ఏది పట్టించుకోనటువంటి వాడు, ఏది మనకి ఏది అడిగితే అది చేసేటువంటి వాడు, ఎన్ని తప్పులైనా క్షమించేటువంటి వాడు. సో వీ డోంట్ బాదర్ అబౌట్ గాడ్. We are least interested in meditation. We are least interested in pursuing our spirituality. We are more interested in the world. We are more interested in our samsara, because at Vanaprastha, after 60, after all settlements of my family and all these things, then I will pursue and venture the path of spirituality. That is not the point. Ikkada adi cheppatle. Paramatma nanna ఏదో టైమ్ అండ్ టైడ్ వెయిట్ ఫర్ నో మ్యాన్. వెన్ యూ మేక్ హే వైల్ సన్ షైన్స్, ఇఫ్ యూ డోంట్ పర్స్యూ గాడ్ ఇన్ యువర్ డేస్ ఆఫ్ when your good days, when on sunny days, then winter is going to there to నిన్ను కబళించడానికి అలా కాపు కూర్చొని ఉన్నది. ఆ ముసలితనము, ఒంటరితనము, డిసీజు, చికాకు, బాధలు, ఒంటరితనం, ఇవన్నీ కూడా దే ఆర్ కబళించుకున్నాయి. దే ఆర్ దేర్ టు లైక్ ద ప్రిడేటర్. వెన్ ప్రిడేటర్ అలా నాకు కాచుకొని కూర్చున్నది, వృద్ధాప్యం కాచుకొని కూర్చున్నది, ఒంటరితనం కాచుకొని కూర్చున్నది, ఆ డిసీజ్ కాచుకొని కూర్చున్నది, ఇవన్నీ కాసుకొని ఉన్నాయి. బట్ వీఆర్ నాట్ అవేర్. ఎందుకంటే ఈ రోజు ఇక్కడ చాలా సుఖంగా ప్రశాంతంగా ఉన్నాను కదా. నో, ఏ వైజ్ మ్యాన్, ఏ తెలివైనటువంటి వాడు దాన్ని వదిలిపెట్టేస్తాడు, దాన్ని కొట్టేస్తాడు. ప్రశాంత మనసం విగత కల్మష. అప్పుడు ఏమవుతుందంటే ఆ బ్రహ్మ సంస్పర్శం, ఆ బ్రహ్మతో సంస్పర్శ అనేటువంటి దానికోసం వీళ్ళు చాలా తెలుసు. అందువల్ల అసలు ఇంకొక విషయం ఏంటంటే, చాలాసార్లు మనం అనుకున్నాము పట్టుకోవడం కంటే వదలడం సులువు కదా. పట్టుకోవడం అనేటువంటిది చాలా కష్టం. ఇఫ్ యూ కెన్ హోల్డ్ సంథింగ్, it takes lot of stress, lot of pressure. మన మనసులో మనం అనేకం పట్టుకొని ఉంటాం, మనకు తెలియదు. ఎందుకంటే అలవాటైపోయింది. ఈ గాడిద బరువు మోసి 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 గాడిదకి అలవాటైపోయింది. గాడిద పుస్తకాలు మోస్తూనే ఉంటుంది, దానికి అలవాటైపోయింది. ఆ బట్టల మూట మోస్తూనే ఉంటుంది, ఆ మురికి గుడ్డలు మోస్తూనే ఉంటుంది, అలవాటైపోయింది. వదిలిపెట్టడం అనేటువంటిది, వదిలేస్తే దానికి ఏది ఉండదు. బట్ వదలడం అనేటువంటి సులువు, కూర్చోవడం అనేటువంటిది సులువు. పని చేయడం కంటే కూర్చోవడం సులువు కదా. కూర్చోవడం కష్టం. అది కూడా ఒంటరిగా కూర్చోవాలి, సాలిట్యూడ్ లో కూర్చోవాలి, తనతో తాను కూర్చోవాలి, జ్ఞానంతో రమిస్తూ కూర్చోవాలి, భగవంతుడితో స్పర్శిస్తూ కూర్చోవాలి. అది సుఖేన బ్రహ్మ సంస్పర్శం. ఎప్పుడైతే అది మనం కూర్చున్నామో అప్పుడు మనము ఆ సుఖం అస్నుతే, ఆ సుఖాన్ని సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖం వస్తుంది. అత్యంతం అంటే ఈ డోంట్ హ్యావ్ ఎనీ వర్డ్స్ టు సే. సుఖం అండి, ఆ జాయ్ అండి, ఆ బ్లిస్ అండి, హ్యాపీనెస్ అండి, ఇన్ని పదాలతో మాట్లాడతాం. కానీ అసలు సుఖం అంటే ఏంటి? హ్యావ్ యు ఎవర్ థాట్ ఆఫ్ దట్? అంతకు ముందు శ్లోకంలో కూడా చెప్పారు, యోగినం సుఖం ఉత్తమం. 27వ శ్లోకంలో ఉత్తమమైనటువంటి సుఖాన్ని పొందుతా అన్నాడు. ఇక్కడ కూడా అత్యంతం సుఖం, అత్యధికమైనటువంటి సుఖాన్ని పొందుతాడు. అంటే అదే పదాలు. హౌ కెన్ యూ డిస్క్రైబ్ ఏ థింగ్? పంచదార అండి చాలా స్వీట్ అండి. ఎంత స్వీట్ అండి అంటే అద్భుతమైనటువంటి స్వీట్ అండి. ఎంత స్వీట్ ఉంటుందండి అంటే అబ్బా చెప్పనలవి కానటువంటి స్వీట్ అండి. ఇప్పుడు వాట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ ఆల్ స్వీట్స్? మనం చెప్తాం ఎసెన్స్ ఏంటి? అన్ని స్వీట్స్, లడ్డు ఉంది, జాంగిరీ ఉంది, జిలేబీ ఉంది, కాజా ఉంది, లేకపోతే ఏదో మైసూర్ పాక్ ఉంది, ఆల్ దీస్, ఇవన్నీ స్వీట్సే. వాట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ స్వీట్నెస్? ఎసెన్స్ ఆఫ్ స్వీట్నెస్ ఈజ్ షుగర్. అండ్ మనము బంగారం షాప్కి వెళ్తాం. బంగారం షాప్కి వెళ్తే అనేకమైనటువంటి నగలు కనిపిస్తాయి, నెక్లెస్లు కనిపిస్తాయి, వడ్డానాలు కనిపిస్తాయి, చెవులకు కనిపిస్తాయి, లేకపోతే గాజులు కనిపిస్తాయి, చేతులకు పెట్టుకునేవి, మెళ్ళో వేసుకునేవి, నుదుటి ధరించేటువంటిది, అనేకమైనటువంటి ఆభరణాలు అన్నిటికీ కూడా అనేకమైనటువంటి పేర్లు. బట్ అన్ని నగలకి కూడా వాట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ ఆల్ ద గోల్డ్? ఎసెన్స్ ఆఫ్ ఆల్ ది ఆర్నమెంట్స్ ఈజ్ గోల్డ్. బంగారమే అన్నిటికీ ఎసెన్స్. అలాగే వాట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ సెల్ఫ్? నేనేంటి?
వాట్ ఈజ్ యామ్, హూ యామ్ ఐ, నేనెవరు అని అంటే నువ్వు కేవలము సుఖ ఆనంద, నీ ఆనంద స్వరూపమే నువ్వు. యువర్ ఎసెన్స్ ఈజ్ ఆత్మానంద స్వరూపము, ఆత్మ ఆనంద స్వరూపము. అది మన అందరిలోకి అనుభవమే ఉంది. ఇట్ ఈస్ ఆల్ ఇన్ దట్. ఎందుకంటే అక్కడక్కడ మనము సంసారంలో పొందుతున్నటువంటి సుఖాలకి మూలమునందు వస్తువునందు లేదు, వస్తువుల సుఖం లేదు. వస్తువునందు సుఖం ఉంటే ఆ వస్తువును మనం అంటి పెట్టుకున్నప్పుడల్లా సుఖం ఉండాలి. కారు కొనుక్కుంటాము, కారు కొనుక్కున్నప్పుడు కారే సుఖం ఇస్తే ఆ కారులో మనం తిరిగినప్పుడల్లా సుఖం ఉండాలి. ఆ కారులో సుఖం లేదు, ఎందుకంటే ఆ కారు ఎవడో వచ్చి గీత గీస్తాడు, వెంటనే సుఖం పోయింది. ఆ కారు అలా వెళ్తూ ఉంటే మురికి ఏదో దాన్ని బాగా బంపరు డాష్ వల్ల ఏదో ఊడిపోతుంది, అబ్బా, కారులో సుఖం పోయింది. కారులో ఏదో యాక్సిడెంట్ అవుతుంది, వెంటనే సుఖం పోయింది. కారులో ఏదో చిన్న ప్రాబ్లం వస్తుంది, వెంటనే సుఖం పోయింది. కారులో సుఖం లేదు. ఎక్కడుంది? కారు పొందడం వల్ల మనస్సులో ఉంది. మనస్సులో అంటే ఈ మనస్సులో ఉండేటువంటి సుఖము ఎక్కడి నుంచి వచ్చింది? నీ ఆత్మయందు, నీ యందు ఉండేటువంటి సుఖము ఇక్కడ రిఫ్లెక్ట్ అయ్యి ఆ వస్తువు ద్వారా మనకి ఇన్స్టిగేట్ అవుతున్నది, అంటే ప్రాపగేట్ స్ప్రౌట్ అవుతున్నది. మనం ఏమంటున్నాం? అది గుర్తించకుండా వస్తువులో సుఖం ఉందనుకుంటున్నాం. బట్ ఆ వస్తువులో సుఖం లేదు, నీ యందు ఉన్న సుఖమే, అది ఆత్మానందమే. ఎప్పుడైతే విగత కల్మష రహితం అయిపోయామో, ఆ బ్రహ్మ సంస్పర్శం వచ్చింది, ఆ బ్రహ్మతో వీఆర్ సిట్టింగ్ విత్ ద బ్రహ్మన్, వీఆర్ సిట్టింగ్ విత్ అవర్ ఓన్ సెల్ఫ్. ఎందుకంటే మొట్టమొదట మనం చెప్పుకున్నాం, ఆత్మకు పరబ్రహ్మమునకు అభేదము, అవి లేదు. ఎప్పుడైతే అది కూర్చున్నామో ఆ బ్రహ్మ సంస్పర్శం ఎప్పుడైతే వచ్చిందో నువ్వు పొందేటువంటిది ఏంటంటే ఆనందమే. ఎప్పుడైతే ఇప్పుడు నగలు వస్తాయి, నగల్లోని ఎసెన్స్ ఏంటి? బంగారం అని అనుకున్నా ఎలా తెలుస్తుందండి? చిన్నపిల్లడు వచ్చాడు, అబ్బాయి ఇదేంట్రా నాన్న బంగారం అంటే, నో ఐ డోంట్ బిలీవ్, ఇది నగ కదా, మా అమ్మ చిన్నప్పటి నుంచి పెట్టుకుని ఉన్నదే, మా అమ్మ మెడలో నెక్లెస్ వేసుకుంది, నేను చూసాను, ఇది బంగారం అంటారేంటి? తెలియదు వాడికి. అప్పుడు ఏం చేస్తాడు? వాడిని ఫర్నెస్ దేవి తీసుకెళ్లి వాళ్ళ నాన్న ఆ ఫర్నెస్ లో ఇదంతా పోసేస్తాడు. ఈ నగను పోసేస్తే వాడి బాగా మరిగి అట్ ఎ టెంపరేచర్ ఆఫ్ 1500-1600 డిగ్రీ సెంటిగ్రేడ్ ఆ నగంతా కరిగిపోయి ఆ బంగారపు ముద్ద బయటకు వస్తుంది. బంగారపు ముద్ద వాడు పోసి మెల్ల మెరిసిపోతుంది. ఎందుకంటే అందులో ఉండేటువంటి కల్మషాలన్నీ తొలగిపోయాయి. బంగారపు ముద్ద. అప్పుడు ఇదేంటా నాన్న, ఇందాక నగ ఏది? నగ బంగారం అయిపోయింది. ఆ బంగారము అంటే అప్పుడు ఎస్ ఐ రియలైజ్. అలాగే ఈ జీవుడు, ఈ సంసారంలో ఉండేటువంటి జీవుడు ఎప్పుడైతే ఈ జ్ఞానం అనేటువంటి అగ్నిలో వాడిని దగ్ధం చేశామో, భగవద్గీత అనేటువంటి సత్సంగంలో వాడిని దగ్ధం చేశామో, ఉపనిషత్తులు అనేటువంటి దాంట్లో గురు కృప, భగవంతుని తాలూకా ఆ క్రేస్ లేదా భగవత్ చైతన్యము, భగవత్ సాక్షాత్కారము, భగవంతుని తాలూకా పలుకులు, భగవంతుడు అనేటువంటి సంస్పర్శ, బ్రహ్మ సంస్పర్శలో ఎప్పుడైతే వాడిని తడిసి ముంచి ముద్ద చేసి చెత్తగొట్టి అండ్ చేసి ఎప్పుడైతే వాడితో కూర్చోబెట్టి మనము పట్టుకుని ఉన్నామో, అప్పుడు పట్టుకున్నామో, వాడు అందులోంచి బయటకు వచ్చేవాడు ఎవడు అంటే వాడే బ్రహ్మ, వాడే ఆనంద స్వరూపుడు. అలాగే అలా కాకపోతే ఎప్పుడైతే దేవుణ్ణి కూడా తీసుకొచ్చి సంసారంలో పడేసామో, దేవుడు కూడా మనతో పాటే సంసారికని తయారవుతాడు. అలాంటి సంసారనే మనము పాకులాడుతూ ఉంటాం. అలా కాదు, మనము సంసారి జ్ఞానం అనేటువంటి అగ్నిలో పడి ఆనంద స్వరూపుడుగా మారాలి. అది సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమస్తతే. దెన్ హీ విల్ బి కాన్స్టెంట్లీ ఇమ్మర్స్డ్ ఇన్ ద బ్లిస్. మనం చూస్తూ ఉంటాం. అది ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉందా అని అంటే చూస్తున్నాము. పరమహంస యోగానంద గారు when he describes about his state of samadhi, when he talks about it, ఎందుకంటే మనకి ఎక్స్పీరియన్స్ ఉందో లేదో మనకు తెలియదు కదా. We have to tell అయితే రామకృష్ణ పరమహంస, when he is in that state of joy, when he is in state of forgetfulness about himself, దాన్నే మనం సమాధి అన్నాం. సమాధి అని అంటే అన్ని మర్చిపోయి గాల్లో ఎగిరేటువంటి వాడు లేకపోతే చేసేటువంటి వాడు కాదు. హీ విల్ బి ఇన్ ఎక్స్టెటిక్ స్టేట్ ఆఫ్ బ్లిస్. ఆనంద స్వరూపంగా ఉంటాడు, ఆనందమే ఉంటాడు. ఏంటంటే ఈ ఆనందంలో అంటే ఇంకొక విషయం ఏంటంటే ఆ ద్వంద్వములకు అతీతంగా ఉంటాడు. ద్వంద్వములకు అతీతము అని అంటే ఇందాక మనం అనుకున్నాం, దేశ కాల వస్తు పరిచ్ఛేదము.
దేశము దేశము అని అంటే ఇక్కడ దుఃఖం అండి, అమెరికాలో సుఖం అండి, లేకపోతే మా ఇంట్లో మా బెడ్ మీద పడుకుంటే సుఖం అండి, లేకపోతే మా ఇంట్లో పూజా మందిరంలో సుఖం అండి, లేకపోతే అల్లక్కడ సుఖం అండి, లేదా అల్లక్కడ వెళ్తే బాగులేదండి అంటే ఈ దేశంలో పరిచ్ఛేదం లేదు. ఎప్పుడున్నా ఎక్కడున్నా ఏ ప్రదేశంలో ఉన్నా ఎలా ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఆనంద స్వరూపుడుగానే ఉంటాడు. అలాగే కాలంలో సుఖం అంటాం. కాలంలో మా చిన్నప్పుడు బాగుండేదండి, లేకపోతే ఇవాళ కుజుడు గురుడు రెండు కూడా సరిగ్గా లేవు. కుజ గురు గ్రహాల వక్ర దృష్టితో నన్ను చూస్తున్నాయి కాబట్టి ఈ గ్రహస్థితి బాగులేదు కాబట్టి అక్కడెక్కడో ఉన్న గ్రహాలు ఇక్కడెక్కడో వీడి సుఖాన్ని పాడు చేస్తున్నాయి. లేకపోతే దీనికి ఏదో వస్తువులు ధరించాలని, ఇవన్నీ కూడా మూఢనమ్మకాలు, మూఢ విశ్వాసాలు, అజ్ఞానము, అంధకారము. దీన్ని తొలగించుకోవాలి. కాలంలో సుఖం లేదు, ఆస్ట్రాలజీలో సుఖం లేదు, దుర్ముహూర్తం అండి, లేకపోతే అక్కడ ముహూర్తం బాగలేదు, ఇక్కడ ముహూర్తం బాగలేదు. ఓకే, ఫర్ ది గుడ్ ఆఫ్ దట్, ఇఫ్ యూ వాంట్ టు ప్రాక్టీస్ ఇట్, దట్స్ నథింగ్. బట్ ఆత్మజ్ఞానికి బ్రహ్మజ్ఞానికి ఏవి అంటవు. ఇవన్నీ కూడా ఈజ్ బియాండ్ టైమ్ స్పేస్ కాన్షియస్నెస్. అది సుఖం అత్యంతం అస్నుతే, అత్యంతమైనటువంటి సుఖం, ఉత్కృష్టమైనటువంటి సుఖం అనేటువంటి దాన్ని పొందుతాడు అనేటువంటి విషయాన్ని పరమాత్మ ఈ శ్లోకంలో చాలా చక్కగా నొక్కి వక్కాణించి ఘంటాపదంగా చెప్పి మనందరికీ కూడా ఆ ధ్యానమునందు ఉండండి అని చెప్పి మళ్ళీ చెప్తున్నారు. అందువల్ల యుంజన్ ఏవం సదాత్మానం యోగి విగత కల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమస్నుతే. తొలగిపోయిన కల్మషములు గల యోగి ఈ విధముగా సర్వకాలముల యందు చిత్తమును ఏకాగ్రము చేయువాడై పరబ్రహ్మతో సమ్మేళనము గల అనంతమగు ఆనందమును ఇన్ఫైనట్ జాయ్, ఇన్ఫైనట్ బ్లిస్, దేర్ ఆర్ నో వర్డ్స్ టు డిస్క్రైబ్ దట్ జాయ్, అనంతమైనటువంటి ఆనందమును అనాయాసముగా సుఖేన, ఇంకా ఇక్కడ పదం చెప్తున్నారు శంకరాచార్యుల వారు, సుఖేన అనాయాసం చాలా సులువుగా అనాయాసముగా పొందును. హరి ఓం. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం. We'll stop it here and we'll be silent in few minutes and then we'll discuss. Jai Guru.